పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మోడీ ప్రచారం మునుపెన్నడూ ఎరగని రీతుల్లో సాగుతుంది. Indian Prime Minister Narendra Modi has been accused of making Islamophobic comments during an election rally. और पहले जब उनकी सरकार थी उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे, घुसपैठियों को बांटेंगे। क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा? आपको मंजूर है ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माताओं बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। भाइयों बहनों, ये अर्बन नक्सल की सोच, मेरी माताओं बहनों, ये आपका मंगलसूत्र भी बचने नहीं देंगे, यहां तक जाएंगे मैं कहने में। నిజానికి ఈ రకమైన ప్రచారాలు కింది స్థాయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు మాట్లాడేవాళ్ళు, చేసేవాళ్ళు. అవన్నీ ఫ్రింజ్ ఎలిమెంట్స్ అని అనుకునేవాళ్ళం. గతంలో ఫ్రింజ్ ఎలిమెంట్స్గా ఉన్న నాయకులు మాట్లాడిన మాటలన్నీ ఇవాళ ప్రధాన నాయకుడి దగ్గర నుంచే వస్తున్నాయి బయటికి. అది ఎన్నికల క్యాంపెయిన్లో ఉన్న ప్రత్యేకత. రాజస్థాన్లో మాట్లాడింది, ఉత్తరాఖండ్లో మాట్లాడింది, బీహార్లో మాట్లాడింది, ఇప్పుడు తెలంగాణలో కూడా నిన్న మళ్ళీ ఆయన రిపీట్ చేశారు. అయితే ఇందులో విశేషం ఏమిటంటే, అవతలి వాళ్ళు లేదా కాంగ్రెస్ పార్టీ అన్నది అని అన్నదాని గురించి ఆరోపణ చేస్తూ మాట్లాడటం ఒక ఎత్తు, వాళ్ళు ఏమీ అనకపోయినా I believe our collective priorities are clear. Agriculture, irrigation and water resources, health, education, critical investment in rural infrastructure and the essential public investment needs of general infrastructure, along with programs for the uplift of scheduled castes, scheduled tribes, other backward classes, minorities and women and children. The component plans for scheduled castes and scheduled tribes will need to be revitalized. We will have to devise innovative plans to ensure that minorities, particularly the Muslim minority, are empowered to share equitably in the fruits of development. They must have the first claim on our resources. వాళ్ళు అటువంటి వ్యాఖ్యలే చేయకపోయినా ఆ వ్యాఖ్యలు చేశారని ఈయనే అని దాని మీద నేను ప్రాణం పోయేంత వరకు నేను పోరాడతాను అని మాట్లాడటం ఒక కొత్త వింత. ముస్లిం రిజర్వేషన్స్ని కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రోత్సహించిందని, దానికోసం ప్రయత్నం చేసిందని, దాన్ని తన ప్రాణోన్నత వరకు నేను అడ్డుకుంటానని మాట్లాడుతున్నాడు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో అర్థం కావటం లేదు. అంటే ఎలక్షన్ కమిషన్ పూర్తిగా మోడీ కనుసన్నలలో వ్యవహరిస్తోందని అర్థమైపోతోంది. ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్కి స్కోప్ ఉన్న ఒక ఎన్విరాన్మెంటే లేకుండా చేయటం ఈ ఎన్నికల ప్రత్యేకత. అందువల్లే ఇవాళ ఆయన ఇన్ని మాటలు మాట్లాడగలుగుతున్నా ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ఒక్క మాట కూడా లేదు. నిజానికి మన్మోహన్ సింగ్ అనని మాటను ఆయన నోట్లో పెట్టి దాన్ని డాక్టర్ చేసి విమర్శల వర్షం గుప్పించారు. అదే మరి కాంగ్రెస్ డీప్ ఫేక్తో అమిత్ షా వీడియోని క్రియేట్ చేసింది అని చెప్పేసి ఇవాళ కేసులు పెడుతున్నారు, సాక్షాత్తు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇస్తున్నారు. ఇద్దరికీ ఒకే న్యాయం ఉండదా? ఇది అర్థం కాని విషయం. అంటే స్పష్టంగా ఈ ఎన్నికలలో ఎలా జరగబోతున్నాయి అని అంటే, ఒకవేళ 2024లో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఇక నుంచి జరగబోయే ఎన్నికలన్నీ కూడా బహుశా
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నారు కదా, ఇక వన్ నేషన్ నో ఎలక్షన్ జరిగితే రష్యాలో పుతిన్ ఎన్నికలు జరిగినట్లు పేరుకు మాత్రమే జరుగుతాయి, కానీ బహుశా ఉండవేమో నామినేషన్లు కూడా. ఆల్రెడీ ఇవాళ మనకి అక్కడ ప్రక్రియ కనపడుతుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని మార్చుకొని విరమింపజేసుకొని మిగతా వాళ్ళందరినీ బెదిరించి నామినేషన్స్ లేకుండా చేసి ఆల్రెడీ యూనిలాటరల్గా డిక్లేర్ చేసిన 2 సీట్లు కనపడుతున్నాయి ఇప్పటికే. ఇప్పుడు ఈ 2 సీట్ల ధోరణి కాస్త దేశం మొత్తానికి వస్తుంది. ఇది ఒక పక్కన పెట్టుకొని అనని మాటలు అన్నట్టుగా ప్రచారం చేస్తూ ప్రధాని లాంటి వాడు మతపరమైన విద్వేషాలను తీవ్రంగా పదే రెచ్చగొడుతూ 20 కోట్లకు పైన ఉన్న ఈ జనాభాని ఎటు వెళ్ళాలని ఆయన చెప్తలుచుకున్నాడో అర్థం కావటం లేదు. పైగా తనకు రాజ్యాంగం అంటే చాలా విపరీతమైన గౌరవం అని, అది బైబిల్ అని, గీతని, ఖురాన్ అని కూడా అంటున్నాడు. మరి ముస్లిమ్స్నేమో అసలు మీరు చొరబాటుదారులు అంటున్నాడు ఒక పక్కన, మీరు పిల్లల్ని ఎక్కువ మందిని కంటారంటున్నాడు. క్రిస్టియన్స్నేమో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో మీరు ప్రూవ్ చేసుకోండి అంటున్నాడు, ముస్లిమ్స్ని అంటున్నాడు. ఈయనేమో మరి ఇంకో పక్క ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఇది అన్బికమింగ్ ఆఫ్ ఎ ప్రైమ్ మినిస్టర్ అని చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు. అయినా 3వ దశ వరకు కూడా ఆయన ఆ పద్ధతిని మానుకోలేదు, ఇంకా పెంచుతున్నాడు డోస్ని. 1-2 దశలలో జరిగిన ఎన్నికలలో అంత సరి అయిన పోలింగ్ జరగలేదన్న భయం పెరిగాక థర్డ్ పోలింగ్ లాంటికి దీన్ని బాగా తీవ్ర స్థాయికి తీసుకొచ్చాడు ఆయన. అంటే థర్డ్ పోలింగ్లో కూడా ఒకవేళ అనుకున్నట్టు జరగకపోతే 4-5 దశల్లో బహుశా ఇంకా సివిల్ వార్ లాంటి దానికి కూడా వీళ్ళు తీసుకెళ్తారేమనే భయం ఇవాళ సామాన్య మధ్యతరగతి మనుషుల్లో కనపడుతున్నాయి. అంటే ఎటువంటి పరిస్థితుల్లో అధికారం వదులుకోకూడదని, ఒకవేళ తగినంత సంఖ్యలో సీట్లు రాకపోతే అనివార్యంగా ప్రజల మధ్య మతపరమైన ఘర్షణలు జరగాలని కోరుకుంటున్నారా ఏంటనే భయం వేస్తుంది. కాబట్టి ప్రజలు దీని పట్ల ఎట్లా రియాక్ట్ కావాలి అనేది ఇప్పుడు ఆలోచించుకోవాలి. చూద్దాం, భారతీయ ప్రజలు ఈ ఎన్నికలలో తమ యొక్క తక్షణ అవసరాలకు సంబంధించి నిరుద్యోగం గురించో, ఆకలి గురించో, అసమానతల గురించో, పేదరికం గురించో ఆలోచించి ఓటు వేస్తారా? ముస్లింల గురించి, రాముడి గుడి గురించి, లేకపోతే మరొకదాని గురించి ఆలోచించి ఓటు వేస్తారా అనేది మనకి రేపు తెలిసిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. We have to devise innovative plans to ensure that minorities, particularly the Muslim minority, are empowered to share equitably in the fruits of development. They must have the first claim on our resources.